కాటన్ క్లాత్ అయితే తీసుకున్నా అండి. హోమ్ మేడ్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేశాను. సో అవన్నీ ఆరబెట్టుకోవడానికి అయితే ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. తడి అంతా ఆరిపోయేదాకా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్కి కానీ ఎండకు కానీ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఫ్యాన్కి అయితే ఆరబెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సో నేనైతే గ్లాస్ కంటైనర్స్ అయితే తీసుకున్నానండి. మీషోలో చాలా తక్కువ రేటుకు 12 అయితే వచ్చాయి. సో ఈ కంటైనర్స్ అయితే చాలా బాగున్నాయండి. మీడియం సైజ్ అయితే ఉన్నాయి, ఈజీగా హ్యాండిల్ చేయగలము. నేనైతే చాలా జాగ్రత్తగా వాటిని అయితే వాష్ చేసుకొని ఆరబెట్టుకొని నీట్గా తుడుచుకొని అయితే పెట్టుకున్నానండి. నేను కొన్న డ్రై నట్స్ అన్నీ ఇందులో అయితే స్టోర్ చేసుకున్నానండి. సో ఇవి అయితే ఎయిర్ టైట్ కదా, సో నాకైతే మంచిగా అనిపించాయి. అలాగే ఇంకా 2 మిగిలితే ఈ హోమ్ మేడ్ సెర్లాక్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో అందులో అయితే స్టోర్ చేసుకున్నా అండి. కావలసినప్పుడు అయితే కావలసినంత యూస్ చేసుకొని మళ్ళీ అలాగే పెడితే అవి గాలిపోకుండా సో 1 మంత్ దాకా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.